కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నా గురించి దేవుడు అన్నీ చూస్తున్నాడా, ఆయనకు అన్నీ తెలుసా? నిజంగా ఇస్ గాడ్ వాచింగ్ ఎవ్రీ డీటెయిల్? నా అంతరంగం దేవునికి తెలుసా? నేను ఎంత యథార్థంగా ఉన్నానో దేవునికి తెలుసా? నేను ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నానో దేవునికి తెలుసా? నన్ను మనుషులు ఎలా అపార్థం చేసుకుంటున్నారో దేవునికి తెలుసా? నేను ఎంత నలిగిపోతున్నానో నా జీవితంలో దేవునికి తెలుసా? నా భక్తిని, నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేను ఎంత ప్రయాసపడుతున్నానో, కొన్నిసార్లు నిందలు అవమానాలు ఎలా భరిస్తున్నానో అవి దేవునికి తెలుసా అని కొన్నిసార్లు మనకు ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయితే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుడు చెప్తున్న మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఐ నో యు ఆర్ వీక్, నీకున్న శక్తి కొంచెమే, కానీ నా వాక్యం కొరకు, నా నామం కొరకు నీవు నిలబడ్డావు. ఫిలదెల్ఫియాలో ఉన్న దేవుని సంగమా, విశ్వాసులారా, మీరు నా కొరకు ఎలా నిలబడ్డారో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజానికి దేవుని గ్రంథం దగ్గరికి మనం ఎప్పుడు వచ్చినా మనకి ఖచ్చితంగా ప్రోత్సాహం లభిస్తుందండి. ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయబడతాం. మనం ఏ స్థితిలో ఉన్నామో అక్కడి నుండి లేవనెత్తబడతాం దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు. సో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాని ఎవడును వేయనేరడు. కొన్నిసార్లు మన జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ డోర్ అండ్ నాకింగ్ ఇట్.